బస్సుల్లో అంట ఉచితంగా ఆడవాళ్ళకి ఇది మేనిఫెస్టో అంట. నీ దిక్కుమాలిన మేనిఫెస్టో ఎవడు నమ్ముతాడు? నీ దిక్కుమాలిన మేనిఫెస్టో చించి చంద్రబాబు నాయుడు జేబుల్లో పెట్టు. లేదు నీ దిక్కుమాలిన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ జనసేన. చంద్రబాబు నాయుడు చించేమో పవన్ కళ్యాణ్ జేబులో పెట్టమను, పవన్ కళ్యాణ్ చించేమో చంద్రబాబు నాయుడు జేబులో పెట్టమను. ఇద్దరు కలిసి కట్టకట్టుకొని పోండి. మీ మేనిఫెస్టో ఎవడరా నమ్మేది? మీ మేనిఫెస్టో ఎవడన్నా నమ్ముతాడా? 2014లో మీరు మోసం చేసిన మోసాలకి ప్రాయశ్చిత్తం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోకాళ్ళ మీద నడిచినా మీ పాపం పోదు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు కాక క్షమించరు. మీరు ఆ రోజున చేసిన పాపాలు మోసాలు ఘోరాలు. మీరు మహిళలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, నిరుద్యోగ యువతను మోసం చేశారు. ఈరోజు అంట ఉచితంగా ప్రయాణం అంట. నువ్వు ఉచితంగా ప్రయాణం మేము చెప్పామా? మేము అన్నామా? ఈడంట పెట్టేశాడంట మేము ముందుగా పెడతామంట మేము చెప్పామా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మేము చెప్పామా? నీ డ్రామాలు, నీ కట్టుకథలు, నీ కల్పితాలు చంద్రబాబు నాయుడు దగ్గర అచ్చెన్నాయుడు. చంద్రబాబు నాయుడికి అచ్చెన్నాయుడు సరిపోతాడు, అచ్చెన్నాయుడికి చంద్రబాబు నాయుడు సరిపోతాడు. మా దగ్గర కాదు. నీ వికిలి చేష్టలు, వికిలి నవ్వులు, వికిలి మాటలు అక్కడ సరిపోతాయి. లోకేష్ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, చంద్రబాబు దగ్గర మీరు చేసుకోండి. ఇక్కడ ఒక వీరుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే లీడర్, ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి. మీలాగా ఒకడు పొడిచేసేస్తే వెంటనే ఆ సీట్లో కూర్చోలా. కష్టాలంటే తెలిసినవాడు, పేదల కష్టాలు తెలుసుకున్నవాడు, ప్రతి అడుగు ముందుకేస్తూ కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినవాడు, కొన్ని లక్షల ఉదయాల మనసుల్లో ఉన్న బాధల్ని ఆవేదనని తెలుసుకుని ఆ కష్టాల్లో, ఆ ఆవేదనలో, ఆ బాధల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వాటిల్లో నుంచి వచ్చిందే మేనిఫెస్టో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నవరత్నాలు. ఈరోజు అదే ప్రేమ. డే 1 నుంచి ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి, ముఖ్యమంత్రి పీఠంలో దగ్గర కూర్చున్న దగ్గర నుంచి నేను ఏం చెప్పాను, నేను ఏం చెయ్యాలి, ప్రతి క్షణం ఆలోచన చేసి ఈరోజు ధైర్యంగా దమ్ముగా 99.5% వాగ్దానాలను నెరవేర్చి ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే, ప్రతి గడపలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే, ప్రతి గడప ఆనందంగా ఉందంటే, ప్రతి గడపలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్కరో నచ్చిన వాళ్ళకి ఇచ్చి నచ్చని వాళ్ళని పక్కన పెట్టే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 5 కోట్ల మందిని ఒకే విధంగా చూస్తా ఉన్నాడు. 5 కోట్ల మందిని తన ప్రేమని, అభిమానాన్ని పంచుతా ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్వర్ణయుగం, బంగారు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది కాబట్టే, ప్రజలు మెచ్చారు కాబట్టే మరలా వన్ సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలంతా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు మొత్తం కూడా జగనన్న వెంట నడుస్తూ ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వగైరా 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 ఎంతమంది కలిసి వచ్చినా వీళ్ళని చాప దిండు చుట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా మీరు ఇక్కడ పనికి రారు, మీరు ఉండేది, తినేది, పడుకునేది చంద్రబాబు నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, పవన్ కళ్యాణ్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, రామోజీరావు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, TV5 నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, లోకేష్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా చాప దిండు సర్ది హైదరాబాద్కి
ఈ 5 కోట్ల మంది ప్రజలు పార్సిల్ చేయబోతా ఉన్నారు. తప్పనిసరిగా అంగన్వాడీలు వాళ్ళ ఇబ్బందులను గమనించాం. ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరిని కూడా వాళ్ళ సమస్యలు పూర్తిగా పరిష్కార దిశగా వాళ్ళకి మేలు చేసే విధంగా అడుగులు వేస్తాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టం. వాళ్ళని బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తాం.